అండి అందరికీ ఈరోజు ఎంతో రుచికరంగా ఉండే పప్పు మునగాకు అయితే ఎలా చేయాలో చూద్దాము. ముందుగా పప్పు అయితే బాగా కడుక్కొని దాంట్లో కొద్దిగా వాటర్ వేసి స్టవ్ మీద అయితే పెడదాము. ఒక 20 మినిట్స్ అలాగా పప్పు ఉడికేంత వరకు మూత పెట్టుకోవాలి. పప్పు ఒక 80% ఉడికిన తర్వాత దాంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, అలాగే మునగాకు, అలాగే కొద్దిగా పసుపు, అలాగే కారం కూడా వేసి ఒకసారి బాగా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు కుక్ అవనివ్వాలి. బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. మునగాకు వండాలనుకుంటున్నప్పుడు ముందు రోజు నైటే మునగాకులను కోసుకుని ఒక గిన్నెలో పెట్టుకుంటే మార్నింగ్కి మునగాకు సపరేట్ అవుతుంది, కాళ్ళు వేరవుతాయి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుని పప్పునైతే మ్యాష్ చేసుకోవాలి. అలాగే ఇంకొక ప్యాన్ పెట్టి దాంట్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎల్లుల్లిపాయలు, అలాగే ఆవాలు, అలాగే ఎండుమిరపకాయలు, కొద్దిగా జీలకర్ర ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా తర్వాత దీంట్లో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందాం. కరివేపాకు కూడా మొత్తం తాలింపు అంతా ఫ్రై అయిపోయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న పప్పులో అయితే తాలింపు వేసుకోవాలి. అంతే అండి, ఎంతో ఈజీ అండ్ టేస్టీ పప్పు మునగాకు అయితే రెడీ అయిపోయింది. ఇది హెల్త్కి చాలా మంచిది. వారానికి ఒకసారైనా మీరు కూడా వండుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్.